రోజు మొత్తంలో మనశ్శాంతి ఎక్కడైనా దొరుకుతుందు అంటే, ఈ దేవుడి పూజ దగ్గరే నాకు మనశ్శాంతిగా ఉంటుంది. అంటే మనకి సమాధానం చెప్పరు కానీ, మన కష్టమైన, బాధైన, ఆనందమైన, సంతోషమైనా సరే ఒక్క పావుగంట ఈ దేవుడి దగ్గర ఉండి మనశ్శాంతిగా మనసులో ఉన్నవన్నీ ఇలా చెప్పుకుంటే చాలు అనిపిస్తుంది నాకైతేను. ఈ మధ్యన నేను వింటున్నాను గదండీ! ఎవరైనా ఏదైనా సరే మన కోసం బ్యాడ్‌గా మాట్లాడుకున్న ఏ రిమార్క్ ఏదొచ్చినా సరే అండి, ఏది పట్టించుకోకూడదండి. ఎందుకు అంటే మన వెనకాలే ఉంటారు మాట్లాడేవాళ్ళంతే. ఆళ్ళెప్పుడూ వెనకాలే ఉండిపోతారు. అందుకని భగవంతుడి మీదే దృష్టి. భగవంతుడినే నమ్ముకోండి. మీరు బయట వాళ్ళని నమ్ముకునే కన్నా భగవంతుడితో నా బాధ ఇది అని చెప్పుకున్నా, నా కష్టం ఇలా ఉన్నది అని నాకు నువ్వే తీర్చి నాయన అని నువ్వు చెప్పుకున్నా అది భగవంతుడు మనకి దానికి నిదర్శనం చూపిస్తాడు. మనకి ఆ మార్గాన్ని ఎలా ఇది చేయాలో, సాల్వ్ చేయాలో ఆలోచన కూడా భగవంతుడే ఇస్తాడనిపిస్తుంది నాకైతేను. నా పూజ కంప్లీట్ అయిపోయింది. ఒక్కొక్కసారి దేవుడు పూజ చేసిన తర్వాత ఎందుకో మన పిల్లలు ఎంత ముద్దొచ్చేస్తారో, నాకు నా దేవుడు కూడా అంత ముద్దొచ్చేస్తాడండి. ఎంత బాగున్నాడు. మన అలంకారం చేసింది, నేను ఈ పండగకి ఇవన్నీ శుభ్రం చేసేసుకుంది, మన అలంకారం చేసింది, మనం ఈ పూజలన్నీ పెట్టిన తర్వాత దేవుడికి హారతి ఇచ్చిన తర్వాత అలా మనసులో కళ్ళు మూసుకోకూడదండి. కళ్ళు తెరుచుకునే దండం పెట్టుకోవాలి ఎక్కడైనా సరే అని. అలా దండం పెట్టుకుంటే చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుంది. ఇలా చేసుకున్న తర్వాత మనసంతా చాలా తేలిగ్గా అయిపోతుంది. ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ అనేది లోపల ఏంటోనో క్లియర్ అయిపోతుందనమాట మనకి. నా ఫీలింగ్స్ అయితే మాత్రం అవేనండి. మీరు ఒక్కసారి ఈ విధంగా చేసుకుని మనసులో అలాగే పెట్టుకోండి. చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనం వెనకాల మాట్లాడుకునే వాళ్ళు ఎప్పుడు మన వెనకాలే ఉంటారండి. ఎందుకంటే మనకెప్పుడు దేవుడు తోడుగా ఉంటాడు కదా! మనతో మాట్లాడే ధైర్యం, దమ్ము ఏమీ కూడా ఉండవు వాళ్ళకి.